తెలంగాణ ప్రభుత్వము మా టీజీఎన్పీడీసీఎల్ సీఎండి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి మంగళవారము, గురువారము, శనివారము ఈ 3 రోజుల్లో ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి విలేజ్కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల యొక్క మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. ఈరోజు తాళ్ళరామడ్ అనే గ్రామంకి వచ్చాము. ఇక్కడ విరిగిపోయిన స్తంభాలు ఏమైనా ఉన్నాయా, మిడిల్ పోల్స్ అవసరం ఉన్నాయా, లూజ్ లైన్స్ ఉన్నాయా, అవన్నీ నోట్ డౌన్ చేసుకున్నాము. ఎక్కడైనా చెడిపోయిన వైర్ ఉన్నా, ఏబీ కేబుల్ ఉన్నా వాటిని మార్చడానికి ఎస్టిమేట్స్ వేసి అతి త్వరలో 10-15 రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తాము. ఈ రోజు అన్నీ కూడా పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నాము. ఈరోజు విద్యుత్ పల్లెబాటలో భాగంగా మా గడుకోలు ట్రాన్స్కో ఏఈ గారు మరియు లైన్ ఇన్స్పెక్టర్ గారు అండ్ లైన్మెన్ గారు, మా గ్రామ సర్పంచ్, మా ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరూ కలిసి మేము పర్యటించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఈ మొన్ననే విద్యుత్ పల్లెబాట కార్యక్రమంలో ఎక్కడైతే గత 20-30 సంవత్సరాల నుంచి నాశనకంగా ఉన్నటువంటి కంబాలు కూలిపోవడం మరియు ఇక్కడ హైట్ తక్కువ ఉండడం వల్ల అవన్నిటికీ నూతనంగా వేయాలని చెప్పి ఆదేశాలు వాళ్ళకి ట్రాన్స్కోకి ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఆ కంబాలు అలాగే ఉన్నాయి. అక్కడ హార్వెస్టర్లు పోవడం వల్ల కావచ్చు, మరి ఇంకా వేరే పెద్ద పెద్ద వెహికల్ పోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మరి పూర్తిగా వాటిని ఇలా మా ఏఈ గారి దగ్గర ఉండి చూపించడం జరిగింది. మరొక 3-4 రోజుల్లో ఇవన్నీ కూడా మా రామడ్కు సుమారుగా 30-40 పోల్స్ అవసరం ఉన్నదని గుర్తించి మరి వాటిని ఈ 2-3 రోజుల్లో పంపించడం జరుగుతుంది. మరి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకెక్కడైనా ఇబ్బంది ఉంటే మేము ఏ గారికి కూడా చెప్తున్నాం రిక్వెస్ట్గా అక్కడక్కడ కూడా చూడండి అని చెప్తే మరి వారు కూడా సానుకూలంగా స్పందిస్తారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదములు.